వార్ మొదలైంది. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది దట్ పాకిస్తాన్ అన్నది మన ఇండియా వైపు 15 మిజైల్స్ ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ డ్రోన్స్, ఒక ఆర్మీ ఆఫ్ డ్రోన్స్ ని పంపించింది అని చెప్పి కొన్ని ఏరియాస్ మీదకి. ఆ ఏరియాస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. శ్రీనగర్, అమృత్సర్, అవంతిపురా, జమ్మూ, పఠాన్కోట్, కపూర్తాలా, జలంధర్, అదంపూర్, లూయిధానియా, చండీగఢ్, బతిందా, నాల్, హలోది, ఉత్తర్లాయ్, భుజ్. ఈ ఏరియాస్ మీద పాకిస్తాన్ అన్నది హెవీలీ మిసైల్స్ ఇంకా డ్రోన్స్ తో అటాక్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ దీనికి మాస్ రిటాలియేషన్ ఇస్తుంది బై S-400 అండ్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 ఒక రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ మన ఆకాశ్ అనేది మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ రెండు అనేవి ఇప్పుడు పనిచేస్తున్నాయి అండ్ మన LOC దగ్గర అయితే హెవీ షెల్లింగ్ అనేది జరుగుతుంది, హెవీ ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ అయితే చాలా గట్టిగా రిప్లై ఇస్తుంది టు ఆల్ ఆఫ్ దట్ పాకిస్తానీ సోల్జర్స్. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో మొత్తం ఒక బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నిన్న మీకు వీడియోలో చెప్పినట్టు మాక్ డ్రిల్స్ అయ్యాయి అండ్ ఆ మాక్ డ్రిల్స్ లో ప్రాక్టీస్ చేసింది ఈ రోజు అవసరం వచ్చింది ఇన్ ద టైమ్ ఆఫ్ వార్. సో ఇప్పుడు జమ్మూలో ఒక బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అయ్యింది. అందరూ వాళ్ళ లైట్స్ ఆఫ్ చేసుకొని వారి ఇళ్లలోకి వెళ్ళి కూర్చున్నారు. కొంతమంది వారి బంకర్స్ లోకి వెళ్ళి కూడా ఉన్నారు. సో అక్కడ ఒక్క చిన్న స్పార్క్ కూడా ఉండొద్దు ఆఫ్ లైట్. అందరూ వారి లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని వారి ఇళ్లలో కూర్చున్నారు. నిన్న మీకు వీడియోలో చెప్పినట్టు ఆ మాక్ డ్రిల్స్ అనేవి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో ఈ డ్రిల్స్ అయితే మీకు ఒక ఎయిర్ రైడ్ సైరన్ అనేది మోగుతుంది. ఆ సైరన్ వినపడగానే ఎక్కడున్న లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని ఇళ్లలో డక్ కవర్ అండ్ హోల్డ్ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఈ డక్ కవర్ అండ్ హోల్డ్ మెథడ్ ఫాలో అవుతూ ఏదైనా టేబుల్ కిందికి కానీ ఎక్కడికన్నా వెళ్ళండి. అదే ఒకవేళ నైట్ టైం ఈ ఎయిర్ స్ట్రైక్ అయితే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. మీరు పెద్ద లైట్స్ అస్సలు వాడద్దు. ఒక్క చిన్న స్పార్క్ వచ్చిన ఆ స్పార్క్ వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది దట్ ఇక్కడ ఒక సిటీ ఉంది, లేదంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అని చెప్పి. మనం అదే లైట్స్ ఆఫ్ చేసుకొని ఉంటే ఆ లైట్స్ ఆఫ్ చేసుకొని ఉండడం వల్ల అవి చాలా హై ఆల్టిట్యూడ్స్ లో వెళ్తుంటాయి కాబట్టి వారికి ఇక్కడ ఉన్నట్టు ఏమీ కనిపించదు. అండ్ ఒకవేళ మీరు ఓపెన్ ప్లేసెస్ లో ఉంటే అక్కడే ఏదైనా పోల్ కానీ లేదంటే డ్రైనేజ్ కానీ ఏముంటే అక్కడే పడుకోండి. కార్లో ఉంటే కార్ దిగి డక్ కవర్ అండ్ హోల్డ్ మెథడ్ చేయండి, టైర్ దగ్గర కానీ ఎక్కడన్నా. కానీ కార్ కిందికి అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా డేంజరస్. ఇప్పుడు ఈ అటాక్ లోకి వచ్చేస్తే పాకిస్తాన్ 15 మిజైల్స్ ఇంకొక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అనేది ఇండియా వైపు ఫైర్ చేసింది. ఇందాక చెప్పిన 15 లొకేషన్స్ మీద ఇండియన్ ఆర్మీ దీనికి మాస్ రిటాలియేట్ చేస్తుంది. మన ఆకాశ్ ఇంకా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో వీరిని టేక్ డౌన్ చేసేసింది. అండ్ ఇండియా లాహోర్ దగ్గర స్ట్రైక్ చేసింది. మా చైనా సప్లై చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇండియా అన్నది ఒక సమ్ వర్స్ ఏదో డిస్ట్రాయ్ చేసేసింది. సో దీన్ని బట్టి చైనా ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నవి ఎంత అవిగా ఉంటాయో మనకు తెలుస్తుంది. ఆ HQ-9 అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ మన ఇండియన్ డ్రోన్ ని అది డిటెక్ట్ చేయలేకపోయింది. చైనా తెగ రెచ్చిపోతుంటది కదా, మా ఆర్మీ అంత మంచిది, మా టెక్నాలజీ ఎంత మంచిది అని చెప్పి. సో ఇప్పుడు తెలిసిపోయింది చైనా టెక్నాలజీ లెవెల్. ఇండియాని లాహోర్ మీద ఉన్న స్ట్రైక్ అనేది కన్ఫర్మ్ చేసింది. అండ్ ఇంకొకటి న్యూస్ ఏమొస్తుందంటే పాకిస్తాన్ F-16 జెట్ ని సర్గోదా నుంచి టేక్ ఆఫ్ అయిన పాకిస్తాన్ యొక్క F-16 జెట్ ని ఇండియాని టేక్ డౌన్ చేసిందని చెప్పి కూడా ఒక అది వస్తుంది. సో ఇప్పుడు ఎటువైపు నుంచి అటాక్ అవుద్దో తెలియదు. సో మనందరం మన జాగ్రత్తలో ఉండడం మంచిది. చెప్పినట్టు ఆ డక్ కవర్ అండ్ హోల్డ్ మెథడ్ని కానీ అలాంటివి యూట్యూబ్లో సర్చ్ చేసి వాటిని మంచిగా ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇండియన్ ఆర్మీ అక్కడ బార్డర్ దగ్గర చాలా గట్టిగా ట్రై చేస్తుంది, కానీ మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. అండ్ ఇండియా ఇలానే మాస్ రిటాలియేట్ అవుతూ ఆ పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తుందని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఇలానే ఈ ఇష్యూ మీద ఫాస్ట్గా అప్డేట్స్ అందిస్తున్నాను అంటే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో అన్నది వేరే ఇంకా మోర్ పీపుల్ వరకు రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియో పెట్టినట్టు మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి, నేను పెట్టిన వీడియోస్ మీకు త్వరగా రావడానికి. జై హింద్.